వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈట్ విత్ ఏజే. సో ఈ వేళ మనం ఒక ప్లేస్కి అయితే వెళ్ళిపోతున్నాం ట్రైన్ ఎక్కేసి. యాక్చువల్లీ హైదరాబాద్ వెళ్ళిపోతున్నాం ఈవేళ మనం. సో మనం అయితే ప్లాట్ఫామ్ నెంబర్ 3 వచ్చింది మన ట్రైన్కి. మన బ్యాచ్ అనమాట, జగదీష్ బ్రో, కార్తిక్ బ్రో అండ్ అఫ్జల్ బ్రో. చాలా సడన్ ట్రిప్ అనమాట ఇది. అప్పటికప్పుడే అనుకుని నేను, జగదీష్ బ్రో, అలా అఫ్జల్ బ్రో అండ్ కార్తిక్ బ్రో కూడా యాడ్ అయ్యారు. యాక్చువల్లీ ట్రైన్ జర్నీస్ అంటే నాకు చాలా ఇష్టం భయ్యా. నేచర్ని చూసుకుంటూ వెళ్ళచ్చు. ఈ వర్షాలు అండ్ ఈ క్లైమేట్ కూడా చాలా కూల్గా ఉండడం వల్ల జర్నీ అయితే చాలా ఈజీగా జరిగిపోయింది. అండ్ ఈ జర్నీ తర్వాత మెయిన్ మ్యాటర్కి వచ్చేసరికి విజయవాడ పరిస్థితి చాలా దారుణంగా ఉంది భయ్యా. లైక్ లిటరల్లీ ట్రైన్ నుంచి మనం చూడొచ్చు, స్ట్రీట్స్ అన్నీ కనబడుతున్నాయి మనకు మునిగిపోయి. బైక్స్ కానీ, కార్స్ కానీ, ఆటోస్ కానీ ఆ టైర్స్ ఫుల్గా మునిగిపోయినాయి. అక్కడ ఉన్న పీపుల్ చాలా ఇబ్బంది పడుతున్నారు. అండ్ ఇంకా రెస్క్యూస్ జరుగుతున్నాయి. చూడండి చెత్త అంతా ఎలాగా ఫ్లోట్ అయిపోయి వచ్చేసిందో. ఈ విజయవాడ ఎప్పుడు రికవర్ అవుతుంది ఏంటని అందరూ అదే ఆలోచిస్తున్నారు. చాలా ఫండ్స్ కూడా కలెక్ట్ అవుతున్నాయి గవర్నమెంట్ నుంచి, చాలా ఇండివిజువల్స్ నుంచి కూడా. కృష్ణా రివర్ కూడా రీసెంట్గానే ఫ్లో తగ్గింది మనకి. విజయవాడ వచ్చేసాం. అఫ్జల్ భయ్య అన్నాడు. అండ్ విజయవాడ స్టేషన్ అయితే చాలా భయ్యా. విజయవాడ జంక్షన్ రైల్వే స్టేషన్ ఒక మెయిన్ జంక్షన్ రైల్వే స్టేషన్. అలాంటిది ఇది ఈ సిచ్యువేషన్ ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. లిటరల్లీ ఎక్కడ చూసినా వేస్టే కనబడుతుంది ఫ్లడ్స్ వల్ల. అలా అయిపోయింది సిచ్యువేషన్. చూడండి రైల్వే ట్రాక్స్ దాకా కూడా నీళ్ళు నిండిపోయినాయి. ఇంత అలాగుంది సిచ్యువేషన్. జొమాటోలో అయితే బౌల్ 99 రెస్టారెంట్ నుంచి ఫుడ్ ఆర్డర్ పెట్టేసాం భయ్యా మనం. భయ్యా ఫుడ్ అయితే రాలేదు భయ్యా. బౌల్ 69 అంట, హ్యాండ్ ఇచ్చాడు 69 99. సో సికింద్రాబాద్కి ఏం ఫుడ్ లేదు, సికింద్రాబాద్లో కలిసి ఇంకో 2 అవర్స్లో మనం సికింద్రాబాద్ రీచ్ అయిపోతున్నాం. 1 అవర్ అంటే మన ట్రైన్ ఏదో స్టేషన్ దాకా చూడండి ఎలా ఎక్కుతున్నారు భయ్యా. మనం వెళ్తున్న ట్రైన్ ఇది విశాఖపట్నం టు లింగంపల్లి జన్మభూమి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. ఏ టైంకి ఏ స్టేషన్కి వెళ్దాం కరెక్ట్గా చెప్తాడు. ఈయన అడగండి, మిస్టర్ అఫ్జల్ అఫ్జల్ వెళ్ళొచ్చాడు. ఈయన కార్తిక్ భయ్యా, మీకు తెలిసిందే ఏమన్నా రాంగ్ వీడియోలో ఉంటాయి, మామూలేదో కాదు. ట్రైన్ మంచి స్పీడ్ మీద అవుతుంది భయ్యా. మన లోకల్ పైలట్ అయితే హెవీ డ్రైవర్. ఫైనల్లీ నైట్ 7:30 కల్లా మనం సికింద్రాబాద్ రీచ్ అయిపోయాం. జస్ట్ నౌ సికింద్రాబాద్కి అయితే ఎంటర్ అయిపోయాం. ఇక్కడ నుంచి అమీర్పేట వెళ్ళి అమీర్పేటలో రూమ్ తీసుకొని అప్పుడు కనబడతాను మీకు. సికింద్రాబాద్ జంక్షన్లో అయితే చాలా రష్ ఉన్నాయా. అండ్ ఇది నా ఫస్ట్ టైం ఎట్లా ఎక్స్పీరియన్స్ చేయడం. అమీర్పేట వచ్చాం. రూమ్ ఎత్తుకునే పని ఉంది, డబ్బులు చేస్తాడు. రూమ్ ఎత్తుకునే పని ఉంది. ఎక్కడ దొరుకుతుంది అంటారు? ట్రై చేద్దాం, ఎట్టుకెద్దాం. మంచి రూమ్ దొరికితే 3 డేస్కి, రూమ్ దొరకకపోతే 1 డే. ఫైనల్లీ ఈ వర్షం ఈ ట్రాఫిక్లో అంతా తిరిగి రూమ్ అయితే సంపాదించాం. అండ్ మేఫిల్లో బిర్యానీ ఆర్డర్ పెట్టుకున్నాం. టేస్ట్ అయితే బుర్ర పోవడుంది, చాలా బాగుంది. వీడియో తీయడానికి అవ్వలేదు, ఆకలి మీద తినేసాం అంతా. సో గైస్, సబ్స్క్రైబ్ టు ఈట్ విత్ ఏజే రైట్ నౌ. కొట్టండి, ఇదిగోండి మన జగదీష్ భయ్యా.